మన ప్రతి ఒక్కరి పట్ల ఘనమైన గమ్యమును ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఘనమైన గమ్యము ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేసి మన అందుబాటులో పెట్టాడు దేవుడు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు దాన్ని మన కొరకు తయారు చేసి మన గురించి దాన్ని స్థిరపరిచి ఉంచినా నేను చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి చేయకపోతే నేను ఆ గమ్యాన్ని చేరుకోలేను, దాన్ని నేను అనుభవించలేను. ఈ విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఆలోచిస్తారంటే, నేను చేయాల్సిందంతా ప్రార్థన చేస్తే చాలు, గుడికి వెళ్ళాలి, పాస్టర్ గారి ఆశీర్వాదం ఉండాలి, నేను ప్రార్థన చేసుకుంటే ఉట్టి ప్రార్థన దేవా జరిగించు అంటే అయిపోద్ది అని. కాదు స్నేహితుడా, నువ్వు ప్రార్థన వాక్యము చదువుట, జ్ఞానించుట, ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కానీ అంతటితో సరిపోదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు బాధ్యతలు ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ బాధ్యతలు మనం గ్రహించి ఆ బాధ్యతను నిర్వహిస్తామో అప్పుడే మనము దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ గమ్యాన్ని మనము చేరుకోగలం. హల్లెలూయా. గమనించండి, ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు మోషే ద్వారా నడిపించినప్పుడు ఏం చెప్పాడు? ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఇచ్చేశాడు. అంటే ఆ గమ్యాన్ని దేవుడు తయారు చేశాడు. ఎవరి కొరకు? ఆ జనాంగం కొరకు. కానీ మనము వాక్యము చదివినప్పుడు ఏం గ్రహిస్తున్నాము? అందరిలో ఇద్దరు తప్ప ఎవరు కూడా ఆ గమ్యాన్ని చేరలేదు. ఆమేన్. ఎందుకు చేరలేదు? దేవుని చిత్తమా కాదా వారు అక్కడ వెళ్ళడం? దేవుని చిత్తమే. దేవుడు గమ్యంను తయారు చేశాడు, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు. అయినను వారు అక్కడికి చేరలేకపోయారు. ఎందుకంటే వారి బాధ్యతను వారు గ్రహించలేదు. ఏమన్నాడు మోసెస్? ఇంగ్లీష్లో చెప్తాను ముందు, తర్వాత తెలుగులో తర్జుమా చేద్దాం. మోసెస్ నోస్ ద హార్ట్ ఆఫ్ గాడ్, ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ నో ద యాక్ట్స్ ఆఫ్ గాడ్. మోషే దేవుని హృదయమును ఎరిగినవాడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని క్రియలను ఎరిగినవారు. చూసారా, ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి గ్రహించలేకపోయారు. అద్భుతాలు చూశారు, కానీ ఎప్పుడు కూడా వారు ఆ సన్నిహిత సంబంధంలోకి వచ్చి దేవుడు నడిపించిన విధానంలో నడవక, దేవుడు చెప్పినటువంటి ఆ బాధ్యతను తెలియపరిచినటువంటి ఆ బాధ్యతను గ్రహించక నడవాల్సిన విధంలో నడవలేదు. కాబట్టే వారు ఆ గమ్యాన్ని చేరలేకపోయారు. ఆమేన్. అలాగే సంసోను జీవితం చూడండి ఒకసారి. గొప్ప గమ్యము కలిగినటువంటి వ్యక్తి. దేవుడు ఆయన నాయకుడిగా, మరి ఇశ్రాయేలు జనాంగానికి విమోచన కలిగించే వ్యక్తిగా ఏర్పాటు చేశాడు. ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో రూపించబడక ముందే దేవుడు ఆయన ఎరిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా గొప్ప గమ్యము కలిగినటువంటి వాడు. కానీ ఏమయ్యాడు? చనిపోక ముందు గుడ్డోడయ్యాడు, బానిస అయ్యాడు. అంతేకాకుండా జంతువులాగా వాడబడ్డాడు. గమనించారా? మాట్లాడండి. గమనించారా? అది దేవుని చిత్తమా? అది దేవుడు ఏర్పాటు చేసిన గమ్యమా సంసోను కొరకు? కానే కాదు. కానీ దేవుని వాక్యమును గ్రహించక, దేవుడు ఇచ్చిన బాధ్యతను సరిగ్గా అర్థము చేసుకోక నడవాల్సిన విధంలో నడవలేదు. కాబట్టే ఆయన తన ఘనమైన గమ్యాన్ని చేరలేకపోయాడు. దేవుడు ఒక ఘనమైన గమ్యం ఏర్పాటు చేశాడు ఆయన, కానీ ఆ ఘనమైన గమ్యాన్ని చేరలేకపోయాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఘనమైన గమ్యమును ఏర్పాటు చేశాడు. కానీ ఆ గమ్యాన్ని చేరాలంటే నేను నా బాధ్యతను నేను గ్రహించాలి. నేను దేవునికి విధేయుడినై, దేవునికి లోబడి, దేవుడు చెప్పిన విధానంలో నడుచుకున్నప్పుడే, వాక్యానుసారంగా నా జీవితాన్ని సరిదిద్దుకొని వాక్యానుసారంగా నడిచినప్పుడే నేను ఆ గమ్యాన్ని చేరుకోగలను. హల్లెలూయా.
ఈ అంశముని గురించి మనం ధ్యానిస్తూ అనేక విషయాల గురించి నేను బోధించాను. అయితే పునాది గురించి మాట్లాడుతూ మనం ఏమన్నాం, ఒకటి కాన్సిక్రేషన్ అంటే సమర్పణ, రెండవది నీతి అనే అంశం మీద మాట్లాడుతున్నాం. నీతి అనే అంశం మనం ఈ సమర్పణ అనే అంశం గురించి పూర్తిగా మనం మాట్లాడాం. ఇప్పుడు నేను బోధించేది నీతి అనే అంశం. నీతి అనే అంశం గురించి మాట్లాడినప్పుడు నేను హూ am I అనే ఒక సిరీస్ చేశాను కదా, నేను ఎవరు అనేటువంటి సిరీస్లో నీతి అనేది నేను సంపాదించుకోలేను, కానీ నేను అది దేవుడు ఇచ్చిన వరమును స్వీకరించాలి. దేవుడిచ్చే నీతి అనేది ఒక స్థాయి, ఆ స్థాయి అనేది దేవుడు ఒక వరముగా మనిషికి ఇస్తాడు. ఆమేన్. ఈ యొక్క స్థితిని నేను దేవుడిచ్చే బహుమానాన్ని నేను స్వీకరించాలి. సంతోషముతో ఆనందముతో దేవుని కృతజ్ఞతను అర్పిస్తూ నేను ఆ స్థానాన్ని నేను స్వీకరించాలి. కానీ నీతికి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో నేను స్వీకరించాలి, స్వీకరించినటువంటి ఈ రీతిని నేను కాపాడుకోవాలి. హల్లెలూయా. కాపాడుకోకపోతే అది నేను కోల్పోతాను. చూడండి, బహుమతిగా ఇవ్వబడ్డది, నేను కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ ఇప్పుడు నేను కష్టపడాలి. ఎందుకు? నాకు ఇవ్వబడినటువంటి స్థితిని కోల్పోకుండా ఉండాలంటే కష్టపడాలి. హల్లెలూయా. ఈ నీతి అనే పునాదిలో ఎప్పుడైతే నేను స్థిరపరచబడి ఆ స్థాయిలో ఉండి నేను ముందుకు సాగుతానో అప్పుడు నేను నీతిమంతునిగా జీవించాలి. అంటే దేవుని రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అంటారు. నీతి అంటే రైట్ స్టాండింగ్ విత్ దేవుని పట్ల ధైర్యంగా నిలబడగలగడం, ధైర్యముగా నీతిలో నిలబడేటువంటి స్థితి. అది బహుమతిగా స్వీకరించిన తర్వాత ఆ స్థితి నుంచి నేను పడిపోకుండా దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్త ప్రకారంగా నడిచినప్పుడే నేను ఆ గమ్యాన్ని చేరగలను. ఈ అంశము బోధిస్తూ ఇంకొక అంశానికి వచ్చాం. ఆ అంశాన్ని యూ హ్యావ్ టు డిజైర్ ఇట్, దాన్ని నువ్వు కోరాలి, ఆశించాలి. ఇది కూడా బోధించాను. ఇప్పుడు ఇంకో అంశంలోకి వెళ్దాం. ఈ అంశం ఏంటంటే, ఈ నీతి అనే స్థాయిలో నేను నిలబడాలంటే, పడిపోకుండా కాపాడుకుంటూ ముందుకు సాగాలంటే ఇంకొక అంశాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అదేంటి తెలుసా? ప్రార్థనకి, ఉపవాసముతో కూడిన ప్రార్థనకి నా జీవితాన్ని నేను అర్పించాలి. హల్లెలూయా. నా జీవితము ప్రార్థన పూర్వకమైనటువంటి జీవితమై ఉండాలి. అవసరాన్ని బట్టి నేను ఉపవాస ప్రార్థన కూడా చేయాల్సిన అవసరత ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేయాలని చాలా మంది మాట్లాడుతుంటారు, నేను మాట్లాడుతున్నాను. సాధారణంగా ప్రార్థన అనే పదం వాడగానే మన తలలో, మన మనస్సులో వెంటనే వచ్చేటువంటి తలంపేటి తెలుసా? దేవా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చేయు, అక్కడ పంపించు. ఇటువంటి విధానమైనటువంటి ప్రార్థన గురించే మనం సాధారణంగా ఆలోచిస్తాం. ఎలాగ? ప్రభువా నాకు ఉద్యోగాన్ని ఇవ్వు, నాకు ట్రాన్స్ఫర్ని ఇవ్వు, నా కొడుక్కి వీసా ఇవ్వు. ఇవన్నీ అడగడం ప్రార్థన అనుకుంటాం. అది నిజమే, అది ఒక రకమైనటువంటి ఒక అంశం, ప్రార్థనలో ఒక అంశం. అంటే ఇంగ్లీష్లో దాన్ని సప్లికేషన్ అంటాం, విజ్ఞాపన. చూడండి, విజ్ఞాపన ప్రార్థన అనేది ఒకటి. కానీ ఈవేళ మనం ధ్యానించేటువంటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన గురించి కాదు. హల్లెలూయా. ఇంకో అంశం గురించి ధ్యానిస్తున్నాం ఇవాళ. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ అంశమే మనల్ని ఆ ఘనమైన గమ్యానికి చేర్చడానికి మూలముగా సహాయపడతా ఉంటుంది. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదువు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా, అంటే శోధనకు లోబడకుండా, శోధనలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? వేచి ఉండాలని, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ఉంది.
మెలకువగా ఉండండి అంటున్నాడు. ఎందుకంటే శోధన ఏ ప్రక్క నుంచి వస్తుందో మనకు తెలియదు. వెనక నుంచి వస్తుందా, మన కుడి పక్క నుంచి వస్తుందా, మీద నుంచి వస్తుందా మనకు తెలియదు. కాబట్టే మనము ఏంటి చూడండి, చాలామంది శోధన వచ్చినప్పుడు శోధన అని కూడా తెలియదు చాలామందికి. అది సాతాను నుంచి వచ్చి నిన్ను నీ నీతి అనే స్థాయి నుంచి పడేయడానికి వచ్చినటువంటి ఆ శోధన అని గ్రహించే జ్ఞానము కూడా లేకుండా ఉన్నాం చాలామంది. ఏమన్నాడు? శోధనలు మీకు ఖచ్చితంగా వస్తాయన్నాడు వాక్యంలో. అంటే మనము బ్రతికున్నంత కాలం ఈ శరీరంలో శోధన రావడం సహజమే. శోధన ఎందుకు వస్తుంది? సాతాను ఒకే ఒక ఉద్దేశంతో వస్తున్నాడు, దొంగ దోచుకోవడానికి, హత్య చేయడానికి, నిన్ను నాశనం చేయడానికే వస్తుంది. అంటే ఏంటి? నీ గమ్యాన్ని నాశనం చేయడానికి, నీ గమ్యాన్ని దోచుకోవడానికి, నిన్ను ఆ త్రోవలో నుంచి పడేయడానికే సాతానుడు వస్తున్నాడు. ఆ గమ్యము నుంచి నిన్ను తప్పించగలిగితే నీ జీవితాన్ని నాశనం చేయగలడు. నీ జీవితంలో ఫ్రస్ట్రేషన్, విసుగు కలిగించి, ఏంటి దేవునిలో ఇంతేనా, దేవునిలో నేను ఇంత చేసినా నా బ్రతుకు ఇంతేనా అనే ఒక రకమైనటువంటి విచారం, ఒక రకమైనటువంటి నా జీవితం వృధా అనేటువంటి ఆ యొక్క తలంపులోకి తెచ్చి, ఆ మనస్తత్వంలోకి తెచ్చి నిన్ను ఎందుకు పనికిరాని వానిగా చేయాలనేదే సాతాను యొక్క ఉద్దేశం. ఈ యొక్క సిస్టర్ పేరు శ్వేత. మరి ఈ యొక్క సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్, తన స్నేహితురాలు ఒక సమస్య నుంచి బాధపడుతూ ఉండేవారు. తన పేరు నితీజ. తన ఒక సంవత్సరముగా మరి ముఖం మీద అంతా కూడా మరి పింపుల్స్ రావడం జరిగింది. దాని గురించి మెడికేషన్ తీసుకున్నప్పుడు తనకి తగ్గకపోగా మరి మొహం అంతా కూడా పుండ్లులాగా అయిపోయి మరి ఎర్రగా అయిపోయి చాలా వికారంగా తన మొహం కనిపించేది. తన పరిస్థితి చూసినటువంటి ఈ యొక్క సిస్టర్ మరి ఒకసారి ఆరాధనకి రావమని చెప్పి తనని ఇన్వైట్ చేయడం జరిగింది. మరి మొదటిసారిగా ఆరాధనకు వచ్చినటువంటి ఆ సహోదరి మరి పాస్టర్ మర్లిన్ గారి ద్వారా మరి విడుదల చేయబడినటువంటి మాట, మరి దేవుడు ఇక్కడ పింపుల్స్తో, మరి మొహం మీద పింపుల్స్ అనేటువంటి సమస్యతో వచ్చిన వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారనే మాట విడుదల చేసినప్పుడు తను ఆశ్చర్యపోయారు. వెంటనే నిలబడి ఆ మాటను పొందుకోవడం జరిగింది. తన హైందవ కుటుంబం నుంచి అదే రోజు మొదటిసారిగా మరి సంఘానికి రావడం జరిగింది. అయితే తన ఆ మాట రిసీవ్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. మరి సహోదరు తన స్నేహితురాల్ని ప్రోత్సహించారు. మరి దేవుడి మాట విడుదల చేయబడింది అంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని చెప్పి ఆ మాట పొందుకున్నటువంటి ఆ యొక్క సిస్టర్ మరి ఆ రోజు రాత్రి పడుకున్నారు. ఉదయం లేచేసరికల్లా తన మొహం చూసుకుని తను ఎంతో ఆశ్చర్యపోయారు. మొటిమలు కానీ, మచ్చలు కానీ, అప్పుడు దేని యొక్క ఛాయ లేదు, కానీ సంపూర్ణంగా దేవుడు ముట్టి స్వస్థపరిచారు. తన ఉదయం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా తన అందరికీ కూడా సాక్ష్యం ఇచ్చారు. ఒక హైందవురాలుగా ఉన్నటువంటి తను చెప్పిన మాట ఏంటంటే, మరి కింగ్స్ టెంపుల్ సంఘానికి నేను వెళ్ళాను, అక్కడ యేసుక్రీస్తునే నేను రక్షకునిగా కనుగొన్నాను, దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచారు అనేటువంటి సాక్ష్యం ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు నామనికే సమస్త మహిమ కలుగును గాక. గమనించండి, శోధనలు మీ ఘనమైన గమ్యములో ఉన్నటువంటి ఆ తావు నుంచి మిమ్మల్ని పడతోయడానికి, మిమ్మల్ని ఆ నీతి అనే స్థాయి నుంచి పడేయడానికే వస్తుంది. అందుకే ప్రభువు ఉన్నాడు, మెలకువగా ఉండండి, వేచి ఉండండి, ఎందుకంటే శోధనలు వస్తున్నాయి. ఆ శోధనని జయించాలంటే ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చేయాలండి? శోధన జయించాలని ఏం చేయాలండి? ఎందుకు ప్రార్థన చేయాలి అది ఆలోచిద్దాం. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైందా? బలహీనమైంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైంది. మనిషి, ఇంగ్లీష్లో ఒక పదం వాడబడ్డ, ట్రైపార్టైట్ బీయింగ్, 3 భాగాలు, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షించబడతాడో మన ఆత్మ, స్పిరిట్ రక్షించబడ్డది. వీఆర్ సేవ్డ్ ఇన్ ద స్పిరిట్. కానీ మన సోల్, ప్రాణము రక్షించబడుతూ ఉంది. అందుకే పౌలు ఏమంటాడు? రీన్యూ యువర్ మైండ్. నీ యొక్క మనసును నూతన పరచుకోవాలి. దేని ద్వారా? వాక్యము ద్వారా. చూడండి, నేను యేసు ప్రభువుని అంగీకరించాను, నేను నూతన వ్యక్తినయ్యాను. ఆ నూతనత్వం ఎక్కడుంది? నా శరీరంలో లేదు, నా యొక్క మనస్సులో లేదు, నా ఆత్మలో ఉంది. హల్లెలూయా. నేను దేవునితో నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డాను లోపల, నా ఆత్మలో.
ఇప్పుడు పోరాటం ఉంది ఇక్కడ, అది చూపిస్తాను నేను ఇప్పుడు వాక్యంలో మీకు. నా ఆత్మ దేవుని తట్లు నన్ను లాక్కెళ్తుంది, నా శరీరము దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. శరీరం అంటే ఏంటి? శరీర ఏచ్ఛలు, లౌకికమైనటువంటి శరీర ఏచ్ఛలు మనల్ని దేవుని నుంచి దూరపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఇంకా దేవునికి లోపడలేదు. హల్లెలూయా. చూడండి, శోధన అనేది ఎక్కడొస్తుంది? శోధన అనేది ఆత్మలో రాదు, శోధన అనేది శరీరంలో వస్తుంది. అంటే సోల్ రెల్మ్లో, అంటే మన మనస్సు అనేటువంటి ఆ అంశంలో వస్తుంది. అందుకే ఆ ప్రెషర్, ఆ ఒత్తిడి మీ శరీరేచ్ఛల మీద ఉంటుంది. ఆమేన్. ఏమన్నాడు? మీ ఆత్మ సిద్ధమే కానీ మీ శరీరము బలహీనమైంది. అయితే ప్రార్థన ఎందుకు చేయాలి మరి? ప్రార్థన ఎందుకంటే ఈ యొక్క ఆత్మకి, స్పిరిట్కి ఈజ్ విల్లింగ్, అంటే ఆశ ఉంది కానీ బలము లేదు. మంచి చేయాలని ఉంది కానీ మంచి చేయకుండా ఉంటాం. అబద్ధాలు చెప్పొద్దు అనుకుంటాం, అబద్ధం చెప్పి తీరుతాం. మోసము చేయకూడదు అనుకున్నాం, మోసం చేస్తాం. మాట్లాడండి. వీరు తిరిగి జన్మించారు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆత్మలో రక్షించబడలేదా? రక్షించబడ్డారు, కానీ ఎప్పుడైతే ఈ శరీరేచ్ఛల మీద, మీ మనస్సు మీద ఈ శోధన వచ్చి ఒత్తిడి ఏర్పాటు చేయబడుతుందో దానికి లోబడుతున్నాం. అందుకే పౌలు ఏమంటారు? నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను అన్నాడు. ఆమేన్. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? మెలకువగా ఉండి, వేచి ఉండి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ శరీరము, ఈ శరీరేచ్ఛలు బలముగా నిన్ను ఈ లోక సంబంధమైనటువంటి ఆనందములోకి, ఈ లోక సంబంధమైనటువంటి అనుభవంలోకి లాగాలని ప్రయత్నం చేస్తాను. దాన్ని ఓడించాలంటే ఒకే మార్గం, నీ ఆత్మను నువ్వు బలపరచాలి. హల్లెలూయా. చూసారా? ఆత్మకి ఆశ ఉంది కానీ బలము లేదు. శరీరానికి ఆశ లేదు, బలం ఉంది. అందుకే మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఎక్కువగా ప్రార్థన చేయకుండా మన ఆత్మలో మనం బలపరుచుకోమో, శోధన వచ్చినప్పుడు కాదు, వద్దు అనడం చాలా కష్టంగా ఉంటుంది. ఆమేన్. అందుకే యూదా తన పత్రిక రాస్తూ 19-20 వచనాలు ఏమన్నాడు? Praying much in the Holy Ghost, building up your most holy faith. ఆత్మలో ప్రార్థన చేస్తూ నీ యొక్క విశ్వాసంలో నిన్ను నువ్వు బలపరుచుకో. ఏం చేయాలని? ఆత్మ అంటే భాషలతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఏమన్నాడు తెలుసా? పౌలు 2/3 ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్, అంటే 3/2 భాగాల కంటే ఎక్కువగా రాసినాడు నూతన నిబంధనలో. పౌలు ఏమన్నాడు తెలుసా? యాంప్లిఫైడ్ బైబిల్లో ఎలా రాయబడిందంటే, మీరందరూ కలిసి ప్రార్థన చేసిన దానికంటే నేను ఎక్కువగా భాషలతో ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, మనల్ని మనం బలపరచుకోకపోతే, బ్రదర్ మీరు నా కోసం ప్రేయర్ చేయండి, సిస్టర్ నా కొరకు ప్రేయర్ చేయండి, బాగానే ఉంది, అంతా వాళ్ళు చేస్తారు. కానీ నిన్ను నువ్వు బలపరచుకోకపోతే నీకు ఆ బలం ఉండదు, నువ్వు సాతాన్ని ఓడించలేవు. బ్రదర్ నాకు సమయం లేదండి, నా బదులు మీరు లంచ్ చేయండి. సిస్టర్ నాకు టైం లేదండి, మీరు నా బదులు డిన్నర్ చేయండి. ఏమవుతావు? 4 రోజుల తర్వాత క్షీణించే సస్తావు. అవునా? ఇతరుల ప్రార్థన చేయడం మంచిదే, కానీ ఇతరుల ప్రార్థన చేస్తే నీవు ఆత్మలో బలపడవు. నీవు నీ నోటితో ప్రార్థన చేయాలి. ఆమేన్. బ్రదర్ ఆ ప్రేయర్ టవర్కి చేయండి అని 100 ప్రేయర్ టవర్లు నీ కొరకు ప్రార్థన చేస్తే సరిపోదు. ఆ ప్రార్థన మంచిదే, కానీ నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి, ప్రార్థన ద్వారా మన ఆత్మను కట్టుకొని శరీర ఏచ్ఛల మీద వచ్చేటువంటి ఆ ఒత్తిడిని జయించడానికే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. శరీరేచ్ఛలను ఓడించాలంటే ప్రార్థన అవసరం, మరి కొన్నిసార్లు ఉపవాసం కూడా అవసరం. ఎందుకు తెలుసా? ఈ శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. నేను ఇక్కడ రాసుకున్నా,
ఉపవాసం ఏం చేస్తుంది తెలుసా? ఈ శరీరాన్ని ఇట్ విల్ క్రూసిఫై ద ఫ్లెష్, సిలువ వేస్తుంది. సిలువ వేయటం ద్వారా ఈ శరీరం ఎప్పుడైతే సిలువ వేస్తామో, అంటే ఇది ఏది కోరుతుందో అది దాన్ని ఇవ్వకుండా మన ఆత్మను ప్రార్థన ద్వారా బలపరచుకోవడం ద్వారా మనం బలపరచబడతాం. అందుకే 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనంలో పౌలు ఇలాగన్నాడు, ఐ బఫెట్ మై బాడీ, నా శరీరమును సాధు చేసుకుంటున్నాను. నా శరీరాన్ని నేను సాధు అంటే ఏమంటున్నాడు తెలుసా? నా శరీరాన్ని నేను నాకు లోపరుచుకుంటున్నాను. ఎవరికి నాకు లోపరుచుకోవడం ఏంటి? నా శరీరాన్ని నాకు లోపరుచుకోవడం అంటే ఏంటి? నా శరీరేచ్ఛలను, నా శరీరాన్ని నా ఆత్మకి లోపరుస్తున్నాను. నా ఆత్మ శరీరానికి లోపట్టడం లేదు, కానీ నా ఆత్మ శరీరాన్ని జయిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఇంతమందికి బోధించిన తర్వాత ఈ సువార్తను నేనే రక్షణని కోల్పోతానేమో. చూసారా? కొన్ని గమనించండి. నేను ఈ వాక్యం బోధిస్తున్న కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఎందుకంటే వాక్యం బోధించినంత మాత్రాన, దయ్యాలను వెళ్ళగొట్టినంత మాత్రాన నువ్వు ఖచ్చితంగా నీ గమ్యాన్ని చేరతావని లేదు. ప్రతిరోజు ప్రతి దినము ప్రార్థనలో మన జీవితాన్ని కట్టుకోవాలి, మన ఆత్మని కట్టుకొని వస్తున్న ప్రతి శోధనని జయిస్తూ ముందుకు సాగినప్పుడే దేవుడు మన పట్ల ఏర్పాటు చేసినటువంటి గమ్యాన్ని మనము చేరుకోగలము. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదువు. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి, ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును. క్షయము అనే పంటను కోయును. చూసారా? అంటే శరీరం మీద వచ్చేటువంటి ఒత్తిడికి, అంటే ఏంటి? లోక ఆశలు, శరీర ఏచ్ఛలకు మనము లోబడి వాటిని చేసినట్టయితే మనం ఏం చేస్తున్నాం? శరీరము పట్ల మనం విత్తనం విత్తుతున్నాం. అయితే దాని పంటగా మనం ఏం కోస్తాము? క్షయమగు పంట కోయును. క్షయమను పంట కోయుదము. ఇంగ్లీష్ లో యాంప్లిఫైడ్ లో మూడు పదాలు వ్రాయబడ్డాయి: డికే, రూయిన్ అండ్ డిస్ట్రక్షన్. ఏం కోసమండి పంట? డికే అంటే మురిగిపోవడం, డిస్ట్రక్షన్ నాశనం. ఇంకోటి ఏమన్నా? డికే, రూయిన్ నాశనం. ఏం చూస్తున్నారా? ఎప్పుడైతే మనము శరీర ఏచ్ఛలకు, ఈ యొక్క శరీరానికి, ఈ శరీరేచ్ఛలకు లోబడి వాటికి అనుకూలముగా మనము నిర్ణయం తీసుకొని ఆ శోధనలో మనము లోబడతామో, ఆ శోధనలో మనల్ని మనం అప్పచెప్పుకొని శోధించబడి పాపము చేస్తామో, ఆ పాపము ద్వారా మనము కోయు పంట ఇది. క్షయము, నాశనము, కుళ్ళిపోవడము కుళ్ళిపోయినటువంటి ఈ విషయాలు మనము పంటగా కోస్తాం. అయితే ఇంకా చదువు. ఆత్మ నుండి విత్తువాడు నిత్య జీవమైన పంటను కోస్తాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనము దేవుని ఆత్మకు లోబడిన ఆత్మ ద్వారా, మన ఆత్మ నడిపింపు ద్వారా మనం నడిచి మన ఆత్మ చెప్పిన విధంగా మనం ముందుకు సాగుతామో, అప్పుడు మనము కోయు పంట ఏంటండి? నిత్య జీవం. అంటే దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ప్రతి విధమైన వాగ్దానము మనదవుద్ది. హల్లెలూయా. 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 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. చూసారా? శరీర ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా ఆపేక్షించును. అంటే బద్ధ విరుద్ధం ఉందన్నమాట వీటి రెండుకి. ఏ రకమైనటువంటి స్నేహం లేదు వీరిద్దరికి. ఎల్లప్పుడూ ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్లో ఏమన్నా కంటిన్యూస్ బ్యాటిల్ అని ఉంది. కంటిన్యూస్ అంటే ఆపు లేకుండా, ఎడతెగకుండా, ఆపు లేకుండా ఎప్పుడు వీరి మధ్యలో యుద్ధము సాగుతూ ఉంది. ఎక్కడవుతుంది ఇదంతా? మనలో, మన మనస్సులో, మన హృదయంలో ఈ యుద్ధము సాగుతానే ఉంది.
శోధన వచ్చినప్పుడల్లా రెండు ఒత్తిళ్ళు, ఒక ఒత్తిడి సాతాను నుంచి వస్తుంది, ఒక నడిపింపు దేవుని నుంచి వస్తుంది. దేనికి నీవు లోబడతావో, ఏ విత్తనం విత్తుతావో ఆ పంటే నువ్వు కోస్తావు. దేవుడు మనకే ఆ స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా. అందుకే ఏం చెప్తున్నాడు, మనకి బాధ్యత అనేది ఇచ్చాడు దేవుడు. ఆ ఘనమైన గమ్యాన్ని చేరాలని, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను చేరుస్తావు కాదు, నా చిత్తము కాబట్టే ఏర్పాటు చేశానంటున్నాడు దేవుడు. కానీ అది చేరాలంటే ఇప్పుడు దేవుని చిత్తం ఒకటే సరిపోదు. దేవుని చిత్తంతో నా చిత్తాన్ని నేను కలిపినప్పుడే నేను ఆ గమ్యాన్ని చేరుకోగలను. హల్లెలూయా. నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శరీరం అనేది నన్ను దేవుని గమ్యము నుంచి దూరపరచడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అయితే శరీరానికి కాకుండా నా ఆత్మకి నేను లోబడి ఆత్మ ద్వారా నడిపించబడ్డప్పుడే నేను ఆ గమ్యాన్ని చేరుకోగలను. కానీ ఇది చేరాలంటే నన్ను నేను సమర్పించుకోవాలి. దేనికి? ప్రార్థన అనే జీవితానికి. హల్లెలూయా. మా ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ నుంచి మరి చాలా మంది వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయమని, అలాగే ఉత్తరాలు కూడా రాస్తున్నారు. మరి మీ యొక్క వైవాహిక జీవితము గురించి కూడా ప్రార్థన చేయాలని నా యొక్క ఆశ. ప్రార్థన చేయకముందు కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే, ఏదైతే దేవుడు జతపరిచాడో అది ఏ మనిషి కూడా వేరు చేయకూడదు అని వాక్యంలో ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. కాబట్టి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైనా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవాన్ని దీవించు, నన్ను ఆశ్రయించు, నా యొక్క వైవాహిక జీవితాన్ని దీవించు అంటే పనిచేయదు. కాబట్టి మన జీవితం ఒకసారి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించుకుంటూ మరి సరిదిద్దుకుంటూ మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే మరి భార్యలైన వారు భర్తల్ని ప్రోత్సహించండి. వారి ఊరికే నాగ్ చేయదు, వారికి ఊరికే దెప్పినట్టు మాట్లాడకూడదు. అలాగే భర్తలు భార్యని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు జతపరచడని మర్చిపోకూడదు, మనుషులు జతపరచలేరు. ఒకసారి మీరు అవును అని అన్నారు దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట. కాబట్టి ఏది కూడా, ఏ శక్తి కూడా, ఏ మానవుడు కూడా, ఏ సాతాను కూడా మిమ్మల్ని విడిదీయకూడదు. అది దేవుని వాక్య ప్రకారం. కాబట్టి నా ప్రార్థన మీరు ఆశించినట్టయితే మీ యొక్క వైవాహిక జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి, మరి ప్రార్థన చేద్దాం. మీ చెయ్యి మరి టెలివిజన్ తట్టు చాపండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయండి. ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన, మీకే మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రభా ఈ బిడ్డల కొరకు ఎవరెవరైతే ప్రభా వివాహంలో, వైవాహిక జీవితంలో మనస్పర్ధల ద్వారా, లేకపోతే ఆర్థిక విషయాల ద్వారా, లేకపోతే అత్తమామల విషయం ద్వారా ఏదైతే ఏంటి ప్రభా వీటి వలన వారు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరినైతే మీరు జతపరిచారో ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ సాతాను కూడా విడదీయకుండా మీరే కాపాడమని, ఈ యొక్క వివాహాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన ఆటంకం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవును గాక. యేసు నామములో వాటిని గర్దిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైన దుష్ట శక్తి ఏదైతే ఈ వివాహానికి ఎదురుగా పనిచేస్తున్నా వాటిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. ప్రభా వారికి విడుదల కలిగించి మరి ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమను అనుగ్రహించండి. మొట్టమొదట ఎప్పుడైతే వివాహం చేసుకున్నా అప్పుడు ఎటువంటి ప్రేమ ఉందో తిరిగి అటువంటి మొదటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి అనుగ్రహించండి. అలాగే పిల్లల విషయంలో కూడా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వాక్యానుసారంగా చూసినట్టయితే ఎవరు కూడా గొడ్రాలుగా ఉండరని మీరు వాగ్దానం చేశారు. ఎవరికైనా పిల్లలు లేని స్థితిలో ఉన్నందుకు భర్తల వలన కానీ ఇతరుల వల్ల కానీ వారు హింసించబడుతున్నట్టయితే వారి మొరను వినండి ప్రభా. వారి గర్భం విప్పబడును కాక యేసు నామములో ఇప్పుడే ప్రభా మీ వాక్యం ఆధారపడి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి ప్రతి గర్భము కూడా ఇప్పుడే విప్పబడును కాక యేసు నామములో ప్రభా. ఇటువంటి వారికి మీరు గర్భ ఫలమును అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రం. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధల నుంచి, ఇటువంటి అవకతవకల నుంచి మీరే విడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏకీభవించిన వారు, నమ్మిన వారు ఆమేన్ నాతో పాటు ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ వైవాహిక జీవితం ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నమ్మండి, మరి దేవుని విశ్వసించండి, దేవుని గణపరచండి. ఆమేన్.